మోహన్ లాల్, అక్షయ్ కుమార్, విష్ణు మంచు, శరత్ కుమార్, ప్రభాస్ అందరూ నటించిన మల్టీ స్టారర్ మూవీ మన కన్నప్ప. ఇది 2025 మోస్ట్ డిమాండింగ్ మూవీ. ప్రభాస్ రోల్ చాలా సూపర్గా ఉంది. 20 minutes రోల్. ప్రభాస్ ఈ సినిమా శివభక్తి మీద ఆధారపడి ఉంది. తిన్నడు మంచు విష్ణు ఎప్పుడు రాయిని దేవుడు రాయి అని అంటుంటాడు. అంటూ లాస్ట్కి దేవుడు ఉన్నాడు అని ఆయన దేవుడు వైపు మారుతాడు. ఇది సేమ్ మనకు బాహుబలి మూవీలా అనిపిస్తుంది. బాహుబలిలో ఎలా అయితే ప్రభాస్ శివుడిని పూజిస్తాడో ఇక్కడ విష్ణు మంచు శివుడిని అలాగే పూజిస్తాడు. శివలింగానికి పూలు, నీరు, కొమ్ములు, మాంసం తెచ్చి తన భక్తిని చాటుతాడు. ఇతడి పూజారులు తప్పుగా చూస్తారు, కానీ శివుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు అది హృదయపు భక్తి అని. కానీ ఈ సినిమా డైరెక్టర్ వేరే వాళ్ళు రాజమౌళి అయితే ఇంకా బాగుండదేమో అనిపించింది. కొంచెం సేపు ఈ సినిమా ప్రభాస్ చేసి ఉంటే బాగుండేదేమో. తిన్నడు ప్లేస్లో ప్రభాస్ ఉంటే చాలా బాగుండేదేమో మన విష్ణు మంచు ప్లేస్లో అని అనిపించింది. ఒక్కసారి తిన్నడు ఏదైనా పెట్టు అని భార్యను అడుగుతాడు. ఆమె రోజు ఏమీ తినకూడదు, శివరాత్రి అని చెప్తుంది. అక్కడ దేవుడికి పెట్టిన పాయసం తీసుకుని తినబోతే ఆయన భార్య ఆపుతుంది. ఆ పాయసం కాస్త కింద పడిపోతుంది. అతనికి తిన్నడికి చాలా కోపం వచ్చి సరే నేను వెళ్ళి జింకను వేటాడి తెచ్చుకుంటానని వెళ్తాడు. అసలు స్టోరీలోకి వెళ్తే ఏమాత్రం దేవుడిని నమ్మని తిన్నడు సారి శివలింగాన్ని ఎత్తబోతూ తను శివుడినే పట్టుకున్నట్టు ఫీల్ అవుతాడు. ఇక నుంచి అతనికి భక్తి స్టార్ట్ అవుతుంది దేవుడి మీద. తను దేవుడికి అన్నీ తీసుకొచ్చి పెడుతుంటాడు. నీరు తెచ్చి చేతితో శివలింగాన్ని తడపలేక ఉమ్ము వేసి శివలింగాన్ని తడుపుతాడు. అలా శివుడికి చాలా భక్తుడైపోతాడు తిన్నడు. దేవుడి కళ్ళ నుంచి రక్తం కారడం చూసి తన 2 కళ్ళను తీసి శివునికి పెడతాడు. అది చూసి బ్రాహ్మణులు చాలా ఆశ్చర్యపోతారు. ఆ బ్రాహ్మణ వశంలో మోహన్ బాబు గారు ఉన్నారు. చాలా ఆశ్చర్యపోయి ఇంత భక్తి నాకు లేదు శివయ్య అంటాడు. తర్వాత తిన్నడికి 2 కళ్ళు వస్తాయి. నాకు ఈ జీవితం వద్దు శివయ్య, నన్ను నీలో కలుపుకో, నన్ను నీలో ఐక్యం చేసుకో అని తిన్నడు అంటాడు. తర్వాత శివుడు అతన్ని కన్నప్పగా మారుస్తాడు. నాకంటే ముందు కన్నప్ప పూజ చేసిన తర్వాత నా పూజ చేస్తారు నా భక్తులు అని అతనికి వరం ఇచ్చి శివుడు మాయమవుతాడు. శివుడిగా అక్షయ్ కుమార్ చేశాడు. కుమార్ చేసింది చిన్న రోలే అయినా ఆయన శివుడిగా చాలా బాగా మెప్పించాడు. ఇక ప్రభాస్ పాత్ర అయితే చెప్పనవసరం లేదు, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రభాస్ రుద్ర క్యారెక్టర్లో వచ్చి ఒకవైపు కిన్నడుని దేవుడు ఉన్నాడు అనేలా చేసి వెళ్తాడు. ఇంకా ఓవరాల్ సినిమా చూసుకుంటే మనకి లాస్ట్ ½ an hour చాలా బాగుంటుంది. ఇది తిన్నడు దేవుడితో కనెక్ట్ అయ్యి ఎలా మనకు కూడా భక్తి కలుగు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాకి నెగిటివ్ పాయింట్స్ తీసుకుంటే స్టార్టింగ్ అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఎఫెక్ట్స్ చాలా పెట్టారు, దానివల్ల సినిమా న్యాచురల్గా అనిపించదు. ఇంకా ఫైట్స్ కూడా కొంచెం ఆర్టిఫిషియల్ ఫైట్స్లా ఉంటాయి, న్యాచురల్ అనే అనిపించవు మనకి. కానీ లాస్ట్ 45 to లాస్ట్ 50 minutesలో కథ చాలా బాగుంది. ఎందుకంటే ప్రభాస్ వస్తాడు, అక్షయ్ కుమార్ వీళ్ళందరి వల్ల సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా లాస్ట్ హాఫ్లో సినిమా అంతా కవర్ చేశారు. ఈ లాస్ట్ హాఫ్ కోసం మనం సినిమా ఒకసారి చూడొచ్చు. సినిమా భారీ బడ్జెట్తో 200 crores పెట్టి తీశారు కాబట్టి ఒక్కసారి డెఫినెట్గా మనం అందరం చూడొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో.